రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. మంచిరేవుల్లోని ఓ వెంచర్ ఓపెన్ ప్లాట్లో గోల్కొండకు చెందిన నిజాయిత్ అలీ అనే ఇంజనీర్ను దుండగులు దారుణంగా హత్య చేశారు. క్వాలిస్ కారులో నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకెళ్లి గొంతు కోసి చంపేశారు. కారులో ఇద్దరు యువకులతో పాటు ఓ యువతి ఉన్నట్టు సమాచారం. ఇద్దరు వ్యక్తులు ఇజాయత్ కాళ్లు పట్టుకోగా ఒకరు గొంతు కోసి చంపినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇజాయత్ అలీ దుబాయ్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 20 రోజుల క్రితం ఆయన ఇండియా వచ్చాడని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి నార్సింగ్ పోలీసులు క్లోజ్ టీం చేరుకుని కారు 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గల కారణాలను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మా ప్రతినిధి సుజాత లైన్లో ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి. సుజాత, ఘటన ఎప్పుడు జరిగింది, ఏమంటున్నారు, ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ఏం గ్యాదర్ చేయగలిగారు? నార్సింగ్ మంచిరేవులలో ఉదయం 11:30 గంటల ప్రాంతంలో అయితే మాత్రము ఇక్కడ గ్రీన్ హిల్స్ ఏదైతే వెంచర్ చేస్తున్నారో వెంచర్ ప్రాంతంలోకి అటు ఇదాయత్ ఆలీని అతను గత కొన్ని రోజుల క్రితమే అటు దుబాయ్ నుంచి కూడా హైదరాబాద్కి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే అటు ఒక అమ్మాయి తనతో పాటు ఇద్దరు అబ్బాయిలు కలిసి ఉదయం వాళ్ళ స్నేహితులు కారులో ఈ వెంచర్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం ఇదే వెంచర్లో ఉన్నాము. ఈ చుట్టూ అంతా కూడా ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ నడుస్తుంది. చాలా నిర్మానుష్యంగా ఉంది. అంటే ఏదైనా ఘటన జరిగినా కూడా ఎవరు ఇక్కడికి రావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇది మొత్తం కూడా ప్రహరీ గోడ పెట్టారు. ఏదైతే ఎంట్రన్స్ ఉందో ఎంట్రన్స్ ఉన్న దగ్గర నుంచి అక్కడే కారు ఆపుకొని ఆ పర్సన్ని మాట్లాడాలి అని చెప్పి ఇదాయత్ ఆలీని ఇద్దరు వ్యక్తులు తనతో పాటు ఒక మహిళ ముగ్గురు కలిసి లోపలికి తీసుకొచ్చారు. లోపలికి తీసుకొచ్చినాక దాదాపు కొంతసేపు అయితే మాత్రము నలుగురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఆలీని కింద పడేసి ఇదే స్పాట్, మనం ఏదైతే స్పాట్ చూపిస్తున్నామో ఇదే స్పాట్లో ఆలీని కింద పడేసి కత్తితో అతి కిరాతకంగా మెడ మీద అదేవిధంగా ఛాతి మీద కొన్ని చోట్ల గాయాలు చేశారు. అయితే పెద్దగా అరవడంతో ఆలీ చుట్టుపక్కల కొన్ని కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సెక్యూరిటీగా వాచ్మెన్స్ ఉన్నారు. ఆ బిల్డింగ్స్కి సంబంధించి వాళ్ళు ఒక్కసారిగా అరుపులు విని పరుగులు తీయడంతో ఆలీని ఇక్కడే వదిలేసి ఎవరైతే కారులో వచ్చారో ఒక మహిళ ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ముగ్గురు కూడా పారిపోయారు. అయితే పోలీసులు ఈ కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో అటు ఆలీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే దుబాయ్ నుంచి ఇటు ఫెస్టివల్ ఉంది అని చెప్పేసి వచ్చాడు. ఫెస్టివల్ అయిపోయింది. ఈ రోజు నైటే అటు ఆలీ దుబాయ్కి వెళ్ళడానికి ఫ్లైట్ కూడా బుకింగ్ చేసుకున్నాడు. ఈరోజు సాయంత్రం తిరిగి వెళ్ళిపోతాడు. కానీ ఈ నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అటు పోలీసులు కూడా ఆలీ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు, 11:30 గంటల టైంలో కార్ తీసుకొని అడిగినప్పుడు బయటికి ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నానని కుటుంబ సభ్యులకి చెప్పాడంట. అటు మహిళతో ఎలాంటి సంబంధం ఉంది, లేకపోతే గతంలో వీళ్ళిద్దరి మధ్య ఏమైనా ప్రేమ వ్యవహారం నచ్చిందా, లేకపోతే మరి ఏదైనా ఆర్థిక లావాదేవీలు ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగిందా అనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో పోలీసులు బయటకు ఏం చెప్పడం లేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను అయితే అబ్జర్వ్ చేస్తున్నారు. మనం ఉన్నటువంటి ప్రాంతంలో అయితే మాత్రము సీసీ కెమెరాస్ ఎక్కడా కూడా లేవు. కొన్ని వెంచర్స్లోకి సంబంధించి కొన్ని బిల్డింగ్లు నిర్మాణాలు అవుతున్నాయి కాబట్టి ఆ బిల్డింగ్లకి సంబంధించి ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో ఆ సీసీ కెమెరాలు అయితే నార్సింగ్ పోలీసులు పూర్తి స్థాయిలో ఆ సీసీ ఫుటేజ్ని బయటకు తీస్తున్నారు. ఏమన్నా వ్యక్తులు ఏమైనా కనిపిస్తారా, లేకపోతే వాహనాన్ని గుర్తుపట్టినా కూడా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే మాత్రము ఈ ఏదైతే ఈ ఘటన జరిగిందో ఘటనా స్థలంలో అయితే మాత్రము పోలీసులు ఉదయాన్నే వచ్చి డెడ్ బాడీని తీసుకువెళ్ళాడు. తర్వాత ఉస్మానియా హాస్పిటల్లో కూడా అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళైతే మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారు అని చెప్తున్నారు. పోలీసులు అయితే మాత్రము అందులో ఎవరెవరు ఉన్నారో అసలు ఎందుకు ఈ ఘటన జరిగిందనే విషయాలు అయితే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు బయటకు చెప్పడం లేదు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి మనం ఈ చుట్టూ ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తే వాళ్ళకి ఈ ప్లేస్ అనేది ఎప్పుడైనా పరిచయం అంటే ఆల్రెడీ ఎప్పుడైనా వచ్చి ఉన్నారా, లేకపోతే ఎందుకు అనంటే ఇప్పుడు ఆల్రెడీ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఈ నార్సింగ్ ప్రాంతంలోనే నివసిస్తూ ఉంటారా, లేదంటే మరెక్కడైనా వ్యక్తుల అనేది అయితే మాత్రము తెలియాల్సి ఉంది. అతను ఎవరైతే ఆలీ ఉన్నాడో తను అటు ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి వ్యక్తిగా కనిపిస్తుంది. అంటే అసలు
ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు, ఈ చుట్టూ పరిసర ప్రాంతాలన్నిటిని కూడా ముందుగానే ఈ నిందితులు అబ్జర్వేషన్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి చంపేస్తే ఎవరు కూడా పసికట్టలేరు, ఎవరు కూడా రారు అనని ముందుగానే ఒక ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసినట్టు ఉంది. ఈ లోపలికి వచ్చేటప్పుడు కూడా ఎక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో చుట్టుపక్కల కూడా ఇల్లులు చాలా తక్కువగా ఉన్నాయి. కేవలం కొత్తగా బిల్డింగ్స్ మాత్రమే నిర్మిస్తున్నారు కాబట్టి అక్కడ సెక్యూరిటీ వీళ్ళు మాత్రమే ఉంటారు. కానీ లోపలికి తీసుకొచ్చేటప్పుడు అసలు ఏం చెప్పి తీసుకొచ్చారు, ఆలీ కూడా అసలు ఇక్కడికి ఇంత లోపలికి ఇంత నిర్మానుషంగా ఉన్నటువంటి ప్లేస్లోకి ఎందుకు వచ్చాడు, వాళ్ళు ముందుగా ఏమైనా ప్లాన్ చేసి తీసుకొచ్చారా, ఏదైనా మాట్లాడాలి అంటే కార్లో ఉండైనా మాట్లాడవచ్చు, లేకపోతే మరి ఏ ప్లేస్కి వెళ్ళైనా మాట్లాడుకోవచ్చు. కానీ చుట్టూ ఎవరూ లేనటువంటి ప్రాంతానికి తీసుకొచ్చినప్పుడైనా ఆలీకి కొంతమేరకు అనుమానం కానీ వచ్చినట్లయితే వాళ్ళ కుటుంబ సభ్యులకి లేదా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి జరుగుతుంది, నాకు ప్రమాదం ఉంది అని కనీసం చెప్పడానికైనా అవకాశం ఉండేది. కానీ ఆలీ వాళ్ళని నమ్మి ఇంత దూరం వచ్చాడు అంటే గతంలో వాళ్ళ మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది, అసలు ముందుగానే ఎలాంటి పరిచయాలు ఉన్నది అనే దాని మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తను దాదాపు 2-3 సంవత్సరాల క్రితమే దుబాయ్ వెళ్ళి అక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీరింగ్గా పనిచేస్తున్నారని అటు పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు సడన్గా ఫెస్టివల్ ఉండడంతో ఫెస్టివల్కి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి అనుకున్న సమయానికి ఇది జరగడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే అటు ఇదావత్ ఆలీకి ఎలాంటి గొడవలు ఎవరితోనూ లేవు. గతం నుంచి కూడా తను దుబాయ్లో జాబ్ చేసుకుంటున్నాడు. ఇక్కడ చదువులు చదివినప్పటికీ కూడా కేవలం పండుగ అని చెప్పి ఇక్కడికి వచ్చాడు. ఎవరితో ఫ్రెండ్స్తో కూడా ఎప్పుడూ అన్యోన్యం అంటే ఎప్పుడూ కూడా కలిసిమెలిసి ఉంటాడు. ఎలాంటి గొడవలు ఉండవు. కానీ ఇది జరగడం పట్ల అయితే మాత్రము వాళ్ళు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయాలి, ఎవరు చేశారు అనే దాని మీద కూడా వాళ్ళకైతే మాత్రం ఒక క్లారిటీ రాలేదు. పోలీసులు కూడా ఈ కేసుకి సంబంధించి కొంతవరకు అయితే ఇన్వెస్టిగేషన్ చాలా గోప్యంగానే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిందితులు పరారయ్యారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఇంకా సెక్యూర్గా అంటే పోలీసులకి దొరకకుండా ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి పోలీసులు కూడా ఈ కేసుకి సంబంధించి అయితే మాత్రం కొంతవరకు ఇన్వెస్టిగేషన్ లోతుగా చేస్తున్నప్పటికీ బయటికి ఎక్కడా కూడా పెట్టలేదు. కొద్దిసేపటి క్రితమే చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను కూడా పోలీసులు అయితే మాత్రం సీసీ కెమెరా ఫుటేజ్ని తీసుకుంటున్నారు. ఎక్కడా కూడా ఇప్పటివరకు అయితే అటు సీసీ కెమెరాల్లో విజువల్స్ ఎక్కడ రికార్డ్ అవ్వలేదు వాళ్ళు వచ్చినటువంటి. ఎందుకంటే ఈ చుట్టూ ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ రోడ్డు మార్గం కూడా చాలా నిర్మానుషంగా ఉంది. ఎవరు ఎక్కువగా తిరిగినటువంటి ఈ ప్రాంతము, ఈ వెంచర్స్ అక్కడక్కడ మాత్రమే నిర్మాణాలు జరుగుతున్నాయి. మిగతా రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ చెట్ల మధ్యలో ఏదైనా జరిగినా గట్టిగా అరిచినా కూడా ఎవరికి వినిపించదు అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ పోలీసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడుగుతున్నారు. ఉదయం నుంచి ఇక్కడ పోలీసులు ఎక్కడైతే నిర్మాణాలు జరుగుతున్నాయో నిర్మాణాలు జరిగే బిల్డింగ్స్కి అయితే సీసీ కెమెరాస్ ఉంటాయి కాబట్టి వాహనం ఎటు నుంచి వచ్చింది ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఒకవేళ వాహనానికి సంబంధించినటువంటి నెంబర్ కానీ క్యాప్చర్ అయితే ఖచ్చితంగా ట్రాక్ చేసి ఆ వాహనం ఎక్కడ ఉంది, ఎవరి పేరు మీద ఉంది, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, ప్రస్తుతం వాహనం ఎక్కడ ఉంది అనే దాని మీద కొంతమేరకు అయితే మాత్రం డీటెయిల్స్ తెలుసుకుంటే మాత్రం ఈ కేసుకి సంబంధించి అన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎవరు చేశారు అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయడం లేదనే చెప్తున్నారు. ఆల్రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ సుజాత.